హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం బుట్టలు కడుతున్నామండి. అది బుట్టలు సైజ్ ఎంత, మీకు అలాగే రింగ్ సైజ్ ఎంత కట్టామో అంత కూడా మీకు చెప్తానండి వీడియోలోనే. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకి ఇదిగోండి, మనం ఆల్రెడీ ఊస పెట్టేసి కట్టుకుని వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ బుట్ట అండి ఇది. మనకి ఇది రెండో లేయర్ కడుతున్నామండి. 5 బుట్టలు అండి ఇవి మనకి మొత్తం 12 బుట్టలు వస్తాయండి. మనకి 12 ఇంచ్ ఊసలేమో మనకి 6 ఊసలు పట్టేయండి ఒక బుట్టకు వచ్చి. మనకి ఇవి 9 బుట్టలు కడతామండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనకి అలాగే ఒక బుట్టకు వచ్చి మనకి రింగులు ఎన్ని పడతాయంటే 16 రింగులు పడతాయండి. గాల్లో రింగుతోనైతే మొత్తం 17 రింగులు పడతాయండి. ఈ ఊస వచ్చి మనకి 6M ఊస అండి. 6M అంటే 6M రుబ్బుడు అండి. 6M ప్లేన్ ఉంటుంది, అదైతే మనకి 8 అంగుళాలకు వేసుకోవాలండి. ఇది రుబ్బుడు బట్టి మనకు కొద్ది ఏవి ఉంటుందండి ఊస, అందుకే ఇది మనం 9 అంగుళాలకు వేసాం. మనం ఈ బుట్టకి మొత్తం మనం 10M బుట్టలు కూడా మనం కడతామండి. అవి కూడా మీకు చూపిస్తాను. మనకి ఈ బుట్టలన్నీ అయిన తర్వాత ఈ కాస్ట్ అంతా కూడా మనం మాట్లాడదామండి. ప్రస్తుతానికి అయితే ఒక బుట్ట కడుతున్నామండి. ఇది కట్టేసిన తర్వాత మనకి ఉన్న 8 బుట్టలు కట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి, చెప్తాను అప్పుడు. చూడండి, మనం స్తంభాలు అయితే మొత్తం కట్టేసామండి. చూడండి, మీకు చెప్తాను. ఇవ్వండి, ఇక్కడ నుంచి అండి ఇవి అడుగు స్తంభాలు అండి. ఏ స్తంభాలు చెప్తాను. ఇవ్వండి, మనం 9 స్తంభాలు అడుగులు వేసాం. చూడండి, ఇదంతా కూడా మొత్తం అడుగు స్తంభాలండి. అడుగు 9 అంగుళాలు ఇవి. చూడండి, ఇలాగా 9 స్తంభాలు. ఆ వారును చూడండి, ఇది మాత్రం మనకి 9 అంగుళాల స్తంభం అండి. ఇది 4 పక్కలు కూడా 9 అంగుళాలే. చూడండి, ఇది అడుగు 9 అంగుళాలు అండి. ఈ 3 ఇలాగ వేసామండి. మొత్తం 9 స్తంభాలు మనకు అడుగులండి. ఈ 3 స్తంభాలు మాత్రం మనకి 9 అంగుళాల స్తంభాలండి. ఈ స్తంభాలకి ఊస ఎంత పట్టిందో అలాగే దీనికి ఎంత ఖర్చు అయ్యిందో కట్టినందుకు కూడా మీకు చెప్తానండి. చూడండి, మనం బాక్సులు అయితే ఎంత ఉంది మొత్తం చెప్తానండి. మొత్తం రాడ్ బిల్డింగ్ అంతా కట్టేసాం, అలాగే స్తంభాలు కూడా వేసామండి. చూడండి, కింద వీడియో ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు దానికి మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, అలాగే దాన్ని వేసినందుకు లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో అంతా మీకు క్లియర్గా చెప్తానండి. ఇది 12 స్తంభాలండి. చూడండి, ఫస్ట్ మనం ఊస దగ్గర వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చండి మీకు అలాగే ఇది మనం ఎక్కడ వేసాం కూడా మీకు చెప్తానండి వీడియో నాశన. మనకు ఫస్ట్ ఊస చదవండి. ఫస్ట్ వచ్చి మనకి ఊసలు ఎన్ని పడ్డాయి అంటే మనకి ఫస్ట్ వచ్చి 12 ఇంచ్ ఊస అండి. మనకి 9 స్తంభాలండి. 12 ఇంచ్ వచ్చి 9 స్తంభాలకి మనకి 18 ఊస పట్టేయండి. ఒక స్తంభంకి వచ్చి ఒక ఊస 3 కటింగ్ అవుతుందండి. అంటే 13 అడుగులు హైట్ అండి. హైట్ వచ్చి మనకి అది స్లాబ్ లోపల భీమ్ లోపల పెట్టామండి. దాంతో సహా మీకు క్లియర్గా చెప్తున్నాను. మనకి 18 ఊస పట్టేయండి. 12 స్తంభాలకు వచ్చి మనకి 18 ఊసలకి మనకి అయ్యే కాస్ట్ అండి ఎంత అంటే 9,900 రూపాయలు అయ్యిందండి. ఈ ఊస ఒక్క కాస్ట్ వచ్చి ఒక ఊస మనకి 550 రూపాయలు తీసుకున్నారండి 12 ఇంచు. మనకి ఇదంతా ఎక్కడ కూడా మీకు చెప్తాను ఊస ఎక్కడ కొన్నామో. నెక్స్ట్ వచ్చండి 10M అండి. 10M వచ్చి మనకి ఎన్ని ఊసలు పట్టేయి అంటే 3 ఊసలు పట్టేయండి. ఒక ఊస వచ్చి మనకి 3 కటింగ్లు అండి. ఇది కూడా అంటే 3 స్తంభాలు అండి. అవి మొత్తం 12 స్తంభాలు అండి. 9 స్తంభాలు ఏమో అడుగు 9 అంగుళాలు, 3 స్తంభాలు ఏమో 9 అండి. క్లియర్గా రాసుకొని మీకు క్లియర్గా చెప్తున్నాను. మనకి ఇది కూడా అయితే వచ్చి 13 అడుగులు అండి. ఒక్క ఊస వచ్చండి ఇది 450 రూపాయలు అండి. 1150 రూపాయలు అయిందండి మనకి ఈ 3 ఊసలకి. నెక్స్ట్ వచ్చండి మనకి రింగులు కడతాం కదండి. రింగ్ వచ్చి 7M అండి. 7M అంటే 6M రుబ్బుడు అండి. రుబ్బుడు అంటే అర్థం అవుతుంది. అది మనకి ఒక్క ఊస వచ్చండి 140 రూపాయలు అండి. 140 రూపాయలు. మనకి ఎన్ని ఊసలు పట్టేయి అంటే మనకి 12 స్తంభాలకు వచ్చి 15 ఊసలు పట్టేయండి. మనకి ఊస వచ్చి 140 రూపాయలు. మనకి 15 ఊసలకు వచ్చి కాస్ట్ 2,100 రూపాయలు అయ్యిందండి. ప్రతిదీ క్లియర్ ప్రతి ఒక్కదానికి వీడియో తీసి చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చండి బైండింగ్ గోరు అండి. మనకి 12 స్తంభాలకు బైండింగ్ గోరు వచ్చి 2 కేజీలు పట్టిందండి. బైండింగ్ గోరు కూడా మనం డబల్ వేసామండి, అందువల్ల 2 కేజీలు పట్టింది. అది కేజీ అయితే సరిపోద్దండి.
మనకి ఈ బైండింగ్ వచ్చి 200 అండి. నెక్స్ట్ వచ్చండి ఊసలకి తెచ్చినందుకు 300 కిరాయి అండి. చూసుకుని ప్రతిది కూడా మీకు నాస్ట్ ఎంత అయింది క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వచ్చండి మనకి కంకర అండి. మొత్తం మెటీరియల్ చెప్తానండి, లేబర్ నాస్ట్ చెప్తాను. మనకి కంకర అండి. కంకర వచ్చి 1500 అయ్యిందండి కంకర గోల్ని. కంకర కూడా మనకి 340 అండి. నెక్స్ట్ వచ్చేది ఇసుక కూడా గండ్ర అండి. మీకు క్లియర్ చెప్తున్నాను చూడండి. మనకి ఇసుక వచ్చి 1000 రూపాయలు అండి. నెక్స్ట్ వచ్చి సిమెంట్ బస్తాలండి. సిమెంట్ బస్తా ఒక బస్తా వచ్చి మనకి అల్ట్రాటెక్ వేసాం. మనకి అల్ట్రాటెక్ ఒక్క సిమెంట్ బస్తా వచ్చి 300 అండి. మనకి ఎన్ని బస్తాలు పట్టాయంటే 12 బస్తాలు పట్టిందండి. మనకి 12 బస్తాలకు అయ్యే కాస్ట్ 3600 రూపాయలు అయ్యిందండి. ప్రతిదీ రాసుకోండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చండి మనకి మెటీరియల్ కాస్ట్ అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు లేబర్ కాస్ట్ అండి. కట్టినందుకు అలాగే వేసినందుకు కూడా మీకు చెప్తానండి. కట్టినందుకండి 12 బొట్టలు కట్టినందుకు రింగులు వేసి ఊస కట్ చేసి వేసినందుకు క్లియర్ చెప్తుంది చూడండి. మిషన్ అద్దె మొత్తం అన్ని అలియండి. మొత్తం అలాగా 4000 రూపాయలు అయ్యిందండి. నెక్స్ట్ వచ్చండి మనకి ఇసుక కంకర సిమెంట్ బస్తా పైకి మోసినందుకు 2000 రూపాయలు అండి. చూడండి 2000 రూపాయలు. నెక్స్ట్ వచ్చండి బాక్స్ కింద ఎత్తులు వేస్తాకే 4000 రూపాయలు అండి. నెక్స్ట్ పై ఎత్తులు వేస్తాకండి, పై ఎత్తులు వేస్తాకి 4000 రూపాయలు అండి. మనకి అలాగే బాక్స్ ఎత్తి గెడంచి ఎత్తి సుత్తి మొత్తానికి అది 1000 రూపాయలు అండి. మొత్తం మనకి 12 బాక్సులు వేసినందుకు పైకి మెటీరియల్ మోసుకొని మొత్తం వేసినందుకు మనకు అయ్యే కాస్ట్ అండి 34,950 రూపాయలు అయిందండి. మనకి ఈ వీడియో ఎక్కడి నుంచి తీసామంటే రాజమండ్రి శాక్లెట్ సిటీ రింగ్ రోడ్ సెంటర్ లోని మనం వర్క్ చేస్తున్నామండి. ఇది స్లాబ్ మీద స్తంభాలు వేసామండి. స్లాబ్ హైట్ వచ్చి మనకి 9.5 వేసామండి. స్తంభాలు మనకి హైట్ వచ్చండి అదొక అడుగు భీములు ఎత్తేదండి. మొత్తం 10.5 అండి స్లాబ్ హైట్ వచ్చి. మీకు క్లియర్ గా చెప్తున్నాను. మనకి ఈ స్తంభాలకి ఇలా మొత్తం కాస్ట్ అవుతుందండి. ఇది 2026 7 నెల అండి. 7 నెల 9వ తారీఖు అండి వీడియో చేస్తున్నాము. మీకు ప్రతిది కూడా క్లియర్ గా చెప్తున్నానండి. కొంచెం చాలా మంది లాంగ్ నుంచి ఫోన్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, అలాగే అండి మనకి శ్రీకాకుళం నుంచి కూడా చేస్తున్నారండి. మీకు కాకినాడ నుంచి కూడా చేస్తున్నారు. ఏమవుతుందంటే మేము ఫోన్ ఎత్తలేకపోతున్నామండి. అందుకే మెసేజ్ చెయ్యండి, తప్పలేని పరిస్థితుల్లో మెసేజ్ చేయండి. కింద మన నంబర్ ప్లే అవుతుంది చూడండి. అలాగే రేటు మనం మాట్లాడి చూస్తున్నామండి, కానీ కరెక్ట్ రేటు చెప్తున్నామండి. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేసిందే లేని వాళ్ళ కోసం ఆన్ చేశానండి. అందుకే మీకు ప్రతిదీ క్లియర్ గా ప్రతిదీ కూడా చెప్తున్నాను. 12 నెలలు ఉన్న రేటే మీకు చెప్తున్నానండి. ఎందుకంటే మీరు వేరే వద్ద కట్టించుకున్నా సరే ఒక 10,000 ఒక 5,000 డిఫరెన్స్ వస్తుందండి. ఇది రాజమండ్రి ఉన్న కాస్ట్. ఓస్ కూడా మనకు మోరంపూడి సెంటర్ లో కొన్నామండి. రాజమండ్రి మోరంపూడి సెంటర్ అంటే మీకు అర్థమవుతుందండి. అలాగే నా ఇల్లు చాలా మంది అడుగుతున్నారండి. మీకు ఇల్లు అడ్రస్ కూడా మీకు క్లియర్ గా వీడియో తీసి రాజమండ్రి స్టేషన్ దగ్గర నుంచి మా ఇల్లు అడ్రస్ కి మీకు క్లియర్ గా చూపిస్తానండి. అదొక వీడియో చేస్తాను, ఫుల్ వీడియో చూడండి. చాలా మంది ఫోన్ చేస్తున్నారు అన్నాం కదండి. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే శ్రీకాకుళం వచ్చామండి నిన్న. అది వీడియో కూడా మీకు పెడతానండి, చూడండి. మన పని చూసారండి, పని చూసి మనం మాట్లాడుతూ వచ్చాం. రేట్ కిట్టిపోద్దండి. మాక్సిమం 10,000 అటు ఉందండి, మాట్లాడతామండి, అయిపోద్ది. మీరు నన్ను సంప్రదించుకోవాలనుకుంటే కింద మన నంబర్ ఉంటుందండి, డిస్ప్లే మీద ప్లే అవుతుంది చూడండి. మీకు అలాగే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే ఫోన్ చేయండి ఆ నంబర్కి. అలాగే మెసేజ్ చేయండి. ఒకవేళ ఫోన్ అవ్వకపోతే మేము వచ్చి కొంచెం మాట్లాడి దాన్ని బట్టి మనం ఎవరికి వెళ్ళొచ్చండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుందండి. బాయ్ ఫ్రెండ్స్.